గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే 4 నుంచి 31 వరకు 140 దేశాల నుంచి హాజరు కానున్న యువతులు. విధంగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. మే 4 నుంచి 31 వరకు ఇది హైదరాబాద్లోనే జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది మొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు చూడొచ్చు ప్రపంచ సుందరి పోటీలు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు. విధంగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ విధంగా బీజేపీ గెలుపొంది అక్కడ విజయం సాధించింది. అది బీజేపీలో ఇక విధంగా సీఎం క్యాండిడేట్ను కూడా ఎంపిక చేసినట్టు చూసుకోవచ్చు. రేఖా గుప్తా ఈ విధంగా ఇక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ ఆడారు, కానీ రేఖా గుప్తాకే దక్కినట్టుగా చూసుకోవచ్చు సీఎం పదవి. ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది. అది ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ విధంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. సుంకాలు తప్పవని మోడీకే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. విధంగా టీవీ ఇంటర్వ్యూలో ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడిగా చేపట్టిన నుంచి ఈ విధంగా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి ఈ విధంగా సుంకాలు విధించడం ప్రతి దేశం నుంచి ఈ విధంగా ఎవరైతే ఇంకా అనధికారికంగా దేశానికి వచ్చిరో ఇతర దేశాల నుంచి వాళ్ళందరినీ తిరిగి పంపించే పనిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అధిక సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే భారత్ సుంకం వసూలు చేస్తుందో అధికంగా, మేము కూడా అదే పద్ధతిలో అధిక సుంకాలు వసూలు చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ట్రంప్ ఈ విధంగా ఇంటర్వ్యూలో. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం బట్టి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి, సిఎస్ శాంతికుమారి. 20% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి. ఏదైతే అక్రమ లేఅవుట్లు వేసిరో వాటిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తుంది ప్రభుత్వం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు, సిఎస్ శాంతికుమారిలతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఆ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. డిప్యూటీ సీఎం బట్టి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి, సిఎస్ శాంతికుమార్. విధంగా అక్రమ లేఅవుట్లు వేసే ప్లాట్లు అమ్మిర్రో కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అప్పుడు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ల నిలుపుదల వేసినట్టుగా చూసుకోవచ్చు. అక్రమ లేఅవుట్లను కూడా కొనసాగించే విధంగా లేకుండా అక్కడ ఆ ప్లాట్లను అమ్మే అవకాశం లేకుండా కూడా అప్పుడు ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు అక్రమ లేఅవుట్లు వేసి ఏదైతే వ్యక్తిగతంగా ప్లాట్లు కొన్నారో అందులో ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం. భారత రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్ ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు. కాంగ్రెస్పై భారత అధినేత కేసీఆర్ ధ్వజం. ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది, ఇక లేవదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదాం. 100% మళ్ళీ అధికారం మనదే. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. భారత విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. కాంగ్రెస్పై భారత అధినేత కేసీఆర్ ధ్వజం. విధంగా తెలంగాణ భవన్లో విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధంగా
సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈ విధంగా మాట్లాడినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నది, త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వచ్చేది మన ప్రభుత్వమే అన్నట్టుగా చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అచ్చి రాలేదు, తొందరపడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాం. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ సర్కారు విఫలమైంది. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ గణనీయంగా పడిపోతుంది, ఇక అది లేవదు అని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారు. ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్పై ప్రేమతో, ఆ నాయకులపై ప్రేమతో కాదు, వాళ్ళు వచ్చిరాని హామీలను ప్రజలకు ఆశ చూపించి ఓటేయించుకున్నారు. హామీలు అమలు నెరవేరుస్తామని చెప్పి ఈ విధంగా హామీల అమలులో వైఫల్యం పొందారు కాంగ్రెస్ నాయకులు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, ఇంకా లేవదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్నట్టుగా చెప్పుకొస్తారు. ఏదైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అన్నట్టుగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినట్టుగా చూడొచ్చు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత, మార్చి 3 వరకు అమల్లో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు, కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి హితవు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా బారసా నేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్టు చేయాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ హరీష్ రావు, రాధాకిషన్ రావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై పిటిషన్ వేయడం జరిగింది. ఈ విధంగా అరెస్ట్ చేయాలన్నట్టుగా కేసు నమోదు, పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఈ విధంగా దానిపై ముందుకు వెళ్ళకూడదు, అది కేసు అన్నట్టుగా నిలిపివేయాలన్నట్టుగా హైకోర్టులో పిటిషన్ వాదనలు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత, మార్చి 3 వరకు అమల్లో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు, కోర్టులతో ట్రిక్స్ చేయదని పోలీసులకు న్యాయమూర్తి హితవు. దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ విధంగా ఆయనపై కేసు కొట్టివేయాలని హరీష్ రావు, రాధాకిషన్ రావులు పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో దానిపై విచారణ చేపడుతున్నారు జస్టిస్ కె లక్ష్మణ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నిలిపివేయాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు చూసుకోవచ్చు. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే, ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత, సర్కారు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు. నేడు ఎఫ్సెట్ నోటిఫికేషన్, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? ఇప్పటి వరకు కొనసాగిన 15% అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను 70% కన్వీనర్ కోటా, 30% బి కేటగిరీ యాజమాన్యం కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85% తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఉండేది. విధంగా బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకైనా లేదా ఇతర రాష్ట్రాల వారికి దక్కుతాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత, సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు. నేడు ఎఫ్సెట్ నోటిఫికేషన్, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అయితే ఈ 15% నాన్ లోకల్ కోటా ఎత్తేసారు. అయితే పూర్తిగా బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కే అవకాశం ఉన్నాయా అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు వాస్తవాన్ని. నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ, ఎన్నికల కమిషనర్ వికేష్ జోషి కూడా విధంగా నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ చేపడుతారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన వ్యక్తి ఈయన. దీనిపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ఉండరు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆయన మాట్లాడడం సిగ్గుచేటు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ ఉండాలన్నట్టుగా ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఆయన మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టు చూడొచ్చు.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏ పార్ట్నర్ ఫర్ లైఫ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి ఏ సమయమైనా మంచి సమయమే. ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, బంగారం, వెండి మొదలగు వాటితో అన్ని మార్కెట్ పరిస్థితులకు తగిన ఫండ్. వైవిధ్యత, వివిధ మార్కెట్ పరిస్థితుల్లో రిస్క్ని మేనేజ్ చేసేందుకు మరియు ఎదుగుదలని పొందేందుకు కనీసం 3 అసెట్ క్లాసులలో పెట్టుబడి పెడుతుంది. సౌలభ్యత, ఒకే ఫండ్లో మల్టిపుల్ అసెట్ క్లాసెస్కి ఎక్స్పోజర్ పొందే ఒక సౌలభ్యమైన విధానాన్ని అందజేస్తుంది. పన్ను సామర్థ్యత, అసెట్ కేటాయింపు ఆధారంగా ఈక్విటీ, నాన్ ఈక్విటీ పన్ను ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ విధంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ చేత పెట్టుబడిదారుల పరిజ్ఞానానికి మరియు జాగరూకతకి ఒక ప్రారంభ యత్నం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టు చూసుకోవచ్చు. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి ఏ సమయమైనా మంచి సమయమే అన్నట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభాలు పొందుతారు అన్నట్టుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.